వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మహానాడు 2025 పసుపు పవర్ మళ్ళీ మేల్కొన్న రోజు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చే శక్తి ఉన్న సభల్లో ముందు వరుసలో నిలిచే మహానాడు. 2025 మహానాడు మాత్రం సాంప్రదాయ పార్టీ మీటింగ్ కాదు, రాజకీయ యుద్ధానికి ముందు మాటగా నిలిచే భారీ శక్తి ప్రదర్శన. ప్రాంగణం మొత్తం పసుపు సముద్రం, ఎగసిపడిన జెండాలు, రెపరెపలాడిన స్కార్ఫ్లు, నినాదాలతో మార్మోగిన హాల్స్. అది 2025లో జరిగిన మహానాడు పవర్. ఇక ఇది సాధారణ కార్మికుల గుమిగూడిన సభ కాదు, ఇది ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకున్న పార్టీ శక్తి ప్రదర్శన. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తల ఉత్సాహం కేవలం కార్యకర్తల సంఖ్య కాదు, ఆ సంఖ్య వెనుక ఉన్న సందేశం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే 2025 మహానాడు చరిత్రలో నిలిచిపోయేటువంటి మహానాడు. అటు రాష్ట్ర రాజకీయ చరిత్రలో, ఇటు తెలుగుదేశం పార్టీ చరిత్రలో. పార్టీ మళ్ళీ ట్రాక్లోకి వచ్చిందన్న నమ్మకం క్షేత్రస్థాయిలో బలంగా నిలిచిపోయింది. మహానాడు వేదికపై వినిపించిన ప్రధాన సందేశం ఇది గెలుపును జరుపుకునే సభ కాదు, రాబోయే పోరాటానికి వ్యూహరేఖలను గీయడానికి ఏర్పాటు చేసిన యాక్షన్ హబ్. చంద్రబాబు ప్రసంగం రాజకీయ అనుభవజ్ఞుడు, పండితుడి ధైర్యం, దృక్పథం, దిశను స్పష్టంగా చూపించింది. పాలనంటే వాగ్దానాలు కాదు, వ్యవస్థలు నిర్మించడం, వాటిని పనిచేయించే శక్తి అని గుర్తు చేశారు చంద్రబాబు. గతంలో ఆగిపోయిన ప్రాజెక్టులు, నిలిచిపోయిన అభివృద్ధి చక్రం, నిలిచిపోయిన వెనక్కిపోయిన పెట్టుబడులు మళ్ళీ పుంజుకుంటున్నాయని చెప్పిన ఉదాహరణలు, రాజకీయ స్థిరత్వం వైపు తిరిగి అడుగులు పడుతున్న సంకేతాలు. మరోవైపు లోకేష్ ప్రెజెన్స్ ఈ మహానాడుకు పూర్తి కొత్త టోన్. టెక్నాలజీ, యువత, ఇన్నోవేషన్, ఈ 3 లేయర్లు లోకేష్ ప్రసంగంలో స్పష్టంగా కనిపించాయి. లోకేష్ పరిణతి కలిగిన ప్రసంగం రాజకీయ పండితులు, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంచనాలకు అందని రీతిలో లోకేష్ మాట్లాడిన ప్రతి వాక్యం యువ క్యాడర్ ఎనర్జీని రెట్టింపు చేసింది. యువత, మహిళలు, రైతులు, ఉద్యోగార్థులు ప్రతి వర్గానికి స్పష్టమైన హామీలతో సమతుల్యంగా తీసుకెళ్లిన లోకేష్ సందేశం పార్టీ భవిష్యత్తు దిశలో ఉన్న మ్యాప్. సోషల్ మీడియాలో మహానాడు 2025 ఒక ట్రెండింగ్. ఈ ఈవెంట్ ప్రభావాన్ని చెప్పే రియల్ టైం బ్యారోమీటర్. రాజకీయంగా, డిజిటల్గా 2 ఫ్రంట్లలో ప్రభావం చూపిన అరుదైన కార్యక్రమంగా నిలిచింది మహానాడు. ప్రతి గ్రామం, ప్రతి మండలం నుండి వచ్చిన ప్రతినిధులు పాల్గొనడం పార్టీ గ్రాస్ రూట్ కనెక్ట్ ఎంత బలంగా ఉందో ప్రూవ్ చేసింది. ఇది కేవలం స్టేజ్పై ఉన్న నేతల కార్యక్రమం కాదు, ఇది గ్రాస్ రూట్ పవర్కి ఇచ్చిన వేదిక. ఈ సభలో పెద్దగా వినిపించిన అండర్ టోన్, టీడీపీ ఎప్పుడో అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు పూర్తి స్థాయి ఆపరేషన్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. ప్రతిపక్షాలకు ఇచ్చిన మెసేజ్ ఒక్కటే, ఈసారి పసుపు శక్తి మునుపట్లా కాదు, ఇప్పుడు పూర్తిగా అప్డేట్ అయింది, వ్యవస్థీకృతమైంది. గ్రౌండ్లో ఉన్న పసుపు దండు ఫోర్స్ మరింత స్ట్రాంగ్గా మారింది. మొత్తం మీద మహానాడు 2025 ఒక విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. పసుపు శకం మళ్ళీ ప్రారంభమైంది. రాబోయే ఎన్నికలు ఎలాంటి పోటీ కాదని చాటి చెప్పింది.